డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ రాజకీయంగా ఇంట్రెస్టింగ్గా మారింది. మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో డిప్యూటీ సీఎంతో భేటీ అయిన బాలినేని తన అనుచరులు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను జనసేనలోకి తీసుకొచ్చేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. పైగా వచ్చే ఫిబ్రవరి నెలలో ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారట. వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చే సమయంలో భారీ జన సమీకరణ ఉండాలని భావించిన బాలినేని అప్పట్లో అది కుదరకపోవడంతో మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే కామ్గా పార్టీ కండువాని కప్పుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తన అనుచరులు వైసీపీ నేతలు చేరే సందర్భంలో ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఫిక్స్ అయ్యారట. అధినేత పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకొని ఫిబ్రవరి 5న భారీ కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బాలినేని మధ్య చర్చలు ప్రకారం వచ్చే వారంలో వైసీపీ నుంచి వలసలకు ముహూర్తం ఫిక్స్ చేసినా బాలినేని పిలిస్తే ఎంతమంది పార్టీ మారతారనే ప్రశ్న తలెత్తుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పటి నుంచి అసమ్మతి రాగం ఆలపిస్తున్న బాలినేనిపై ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. అందుకే ఎన్నికల ముందే ఆయన పార్టీ మారే ప్రయత్నాలు చేసినా ఎవరు వెంటరామని చెప్పడంతో వెనక్కి తగ్గారట. ఇక అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారిన బాలినేని ఒక్కరే జనసేన కండువా కప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో తన అనుచరులతో జనసేనలోకి వస్తారని చెప్పినా కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో బాలినేని ఒక్కరికే జనసేన తీర్థం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో భారీ జన సమీకరణ చేసి ఒంగోలులో సభ నిర్వహిద్దామని, ఆ సందర్భంగా తన అనుచరులను పార్టీలో చేర్చుకోవాలని బాలినేని మరోసారి డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ను కోరినట్లు తెలుస్తోంది. దాంతో వచ్చే నెల 5న ఒంగోలు వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ అంగీకరించారట. అయితే దీనిపై జనసేన నుంచి ఇంకా అధికారిక ప్రకటన లేకపోయినా బాలినేని వర్గీయులు మాత్రం వచ్చే నెల తొలివారంలో వైసీపీ నుంచి భారీ వలసలు ఉంటాయని చెప్తున్నారు. మరోవైపు పార్టీ మారిన తర్వాత వైసీపీ నేతలు ఎవరు బాలినేనితో టచ్లో లేనట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు సైతం కూటమిలోని జనసేన నేతలు మాత్రమే ఆయన్ని కలుస్తున్నారు. అందులోనూ ఓ వర్గం వ్యతిరేకతతో ఉన్నట్లు సమాచారం. జనసేనలో చేరిన ఎమ్మెల్యే టీడీపీ నేత దామచర్ల జనార్దన్ మాత్రం బాలినేని ప్రమేయాన్ని అంగీకరించడం లేదు. ఈ పరిస్థితిలో వైసీపీ నుంచి మరింత మంది తన అనుచరులను తెస్తానని బాలినేని చెబుతున్నారు. దీనికి ఎమ్మెల్యే దామచర్ల అనుమతి తీసుకుంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు ఆ తర్వాత జరిగిన సమన్వయ సమావేశాల్లో వైసీపీ నుంచి ఎవరు కూటమి పార్టీల్లో చేరినా ముందుగా 3 పార్టీలు చర్చించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొందరి విషయంలో ఈ నిబంధన అతిక్రమించారనే ప్రచారం కూడా ఉంది. ఈ లిస్టులో బాలినేని పేరు ఉందంటున్నారు. ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శ్రద్ధ చూపడంతో బాలినేని విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఏమీ అనలేకపోయారట. ఇప్పుడు బాలినేని అనుచరులు వస్తే టీడీపీ క్యాడర్కు ఇబ్బంది తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో జరగబోయే రాజకీయ పరిణామాలతో ప్రకాశం పాలిటిక్స్ హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పరిస్థితులు కూటమి పార్టీలని ఎలా ఎటువైపు తీసుకువెళ్తాయో చూడాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.